అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మీరు చూస్తారు మొన్న గురువారం నాడు డోర్ డెలివరీ అనంతబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన నేను అక్కడ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటన్నది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా సొంత బాబాయిని చంపి సొంత బాబాయ్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపినటువంటి భయంకరమైనటువంటి పార్టీలో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి శిష్యులైనటువంటి ఈ అనంతబాబు ఆయన అండాదండాలతో ఈరోజు ఒక వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వ్యక్తి, తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి అసలు విలువలతో కూడినటువంటి రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి డోర్ డెలివరీ అనంతబాబు ఈరోజు శాసనసభ్యురాలైనటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. నేను అమెరికాలో ఉండి కనసైక చేస్తే ఇక్కడ నిన్ను లేపేస్తారు మా నాయకులు, మా క్యాడర్ అని బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడిన విషయాలన్నీ మీకు తెలుసు. అంటే పరిస్థితి ఎలా ఉందన్నది మీకే అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాలు కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కుట్రలు కుతంత్రాలతో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అనంతబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. అవి కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు చూస్తే ప్రధానంగా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ దోచుకొని తిన్నటువంటి వ్యక్తి అనంతబాబు. గిరిజన మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అనంతబాబు. ఒక ఫేక్ సర్టిఫికెట్తో పదవులు చేసినటువంటి వ్యక్తి అనంతబాబు. అలాంటి సిగ్గుమాలిన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు జనాల యొద్దకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక గిరిజన మహిళ పైన, గిరిజన ఎమ్మెల్యే పైన, గిరిజన దళిత మహిళ పైన ఈరోజు ఇంత చులకన భావంతో మాట్లాడడంపై తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంటే ప్రజలకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, దళితులన్నా గిరిజనులన్నా చులకన భావం జగన్మోహన్ రెడ్డి పార్టీకైనా కానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ గిరిజనులన్నా దళితులన్నా చిన్న చూపు. దాని ప్రకారంగా ఈరోజు ఎంతకు దిగజారన్నది మీకే అర్థమవుతా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, ఎమ్మెల్యే ఈ చీర కట్టుకుంది, ఆ చీర కట్టుకుంది, అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఆడదాని కొంగుసాటున ఉండి రాజకీయాలు చేసేటువంటి ఆడంగి నా ఎదవ డోర్ డెలివరీ అనంతబాబు ఈరోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము లేం. మేము మాట్లాడగలం, మేము అనుకుంటే నువ్వు మాట్లాడిన మాటలకి నాలుక కొయ్యగలం. కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో, ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో మేము ఉన్నాం. మేము అనుకుంటే మా నాయకుడికి ఒక కాల్ చేసి చెప్తే ఈరోజు నువ్వు వెంటనే జైలు ఊసలు ఎక్కడానికి కూడా క్షణం పట్టదు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. ప్రతిదానికి సమయం వస్తుంది. నువ్వు చేస్తే న్యాయబద్ధంగా నీకు ఎటువంటి శిక్ష పడాలో అది చట్టాలే చూసుకుంటాయని నమ్మినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అంటా ఉన్నావు, నువ్వు మంచం మీద కాళ్ళు చేయలేరా అని ముసలమ్మ, నువ్వు మంచం మీద పడుకొని ఉండి పిల్లలు అల్లరి చేస్తుంటే నేను వచ్చానంటే మీ కాళ్ళు ఇరగొడతాను అని మాట్లాడుతూ ఉన్నావు. వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువైనటువంటి నువ్వు ఈరోజు నాకు చెప్తా ఉన్నావు శిరీష అని మాట్లాడుతూ ఉన్నావు. పోనీ నువ్వు అన్నట్టుగానే వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువైనటువంటి ఈ శిరీషాదేవి, మంచం మీద కాళ్ళు రాని పడుకున్నటువంటి ముసలమ్మ ఈ శిరీషాదేవే. మరి ఈ కాళ్ళు రాని ముసలమ్మ చేతిలో నువ్వెలా ఓడిపోయావురా పిచ్చి నా కొడగా? సమాధానం చెప్పు. అసలు సిగ్గేమైనా వేస్తుందా లేదా నీకు? మనిషిని చంపేసి ధైర్యంగా ఎలా తిరుగుతూ ఉన్నావు అంటే నిన్ను ఎలాగా నీ కార్యకర్తలు నమ్మట్లేదు, ప్రజలు నిన్ను నమ్మట్లేదు. ఒకటే ఆయుధం, శిరీషాదేవి ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది, మంచి పేరు వచ్చేస్తూ ఉంది,
ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ చేసేస్తూ ఉండి పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆమెకి గ్రామాన్న బ్రహ్మరథం పడతా ఉన్నారు, హారతులు పడతా ఉన్నారు, కాళ్ళు కడుగుతూ ఉన్నారు. రేపు పొద్దున జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో మాకు ఎవడు ఓటయ్యాడు, మేము వెళ్తే మా మొహం మీద ఉమ్మేసి మమ్మల్ని బయటకు గంటేస్తారనే భయంతో ఒకటి పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే శిరీష మీద బురద జల్లేవచ్చు, ఆయన భర్త ఉన్నాడు కదా, ఏమన్నా సరే ఇంకా పడతాడు, అన్నీ అతని మీద తోసేద్దాము అని ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి నా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు అంటా ఉన్నాడు, అడ్డదిగల్లో రంగురాళ్ళ వ్యాపారం ఎవరు చేశారు నీకు తెలియదా అని. నేనొచ్చాకే జరుగుతూ ఉందా రంగురాళ్ళ వ్యాపారం? గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందా లేదా అన్నది ప్రజలకే మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాను. అన్నీ ఆయన మొదలెట్టినయే కదా, ఆయన మొదలెట్టిన కాంట్రాక్టర్లే కదా. ఈ రోజు కూడా మైనింగ్ అంతా జరుగుతూ ఉందంటే పాత కాంట్రాక్టర్లే ఉన్నారు. మేము ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ అక్రమంగా జరుగుతూ ఉన్నాయి త్రవ్వకాలన్నీ కూడా, మైనింగ్ జరుగుతూ ఉంది, అవన్నీ ఆపండి అని మీ మినిస్టర్ గారికి పెట్టినటువంటి లెటర్ కూడా మీకు చూపిస్తాను. వాళ్ళంతా అనంతబాబు టైంలో మేము పర్మిషన్ తెచ్చుకున్నామంటే మాకు ఇంకా ఇంతవరకు టైం ఉందని చెప్పి యథేచ్ఛగా తోలుకుంటా ఉన్నారు. ఎవరిది తప్పు? నువ్వు ఇచ్చావు కదా, నీ వల్లే కదా ఇది. ఇంకోటి, గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నాడు నీ భర్త అని అడుగుతుంది. గత 10 సంవత్సరాలుగా రంగురాళ్ళ వ్యాపారం, అక్రమ కలప, గాంజాయి తెలుసో తెలీదో ఒకసారి నేను చెప్తున్నాను, చూసుకో వీడియో. తర్వాత నీ ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్లు గుత్తేదారుల నుండి నెలకి 25 లక్షలు దొబ్బి తిన్నావు. ఎవరి డబ్బులు దొబ్బి తిన్నావు? ఇది 10 సంవత్సరాలుగా నువ్వు దొబ్బి తినలేదా అని అడుగుతా ఉన్నాం. మైనింగ్ క్వారీల ద్వారా నెలకు 25 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇది వాస్తవమా కాదా చెప్పు అనంతబాబు ఒకసారి. జూదం క్రీడలు నిర్వహించి లక్షలాది రూపాయలు తీసుకున్నావు. మొల్లేరు తీర్థానికి 30 లక్షలు తీసుకున్నావు. జడ్డంగిలో 15 లక్షలు తీసుకున్నావు. తీసుకున్నావా లేదా? ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాం. తర్వాత చింతూరు సబ్ స్టేషన్లో కొత్త పోస్టుల నియామకం గురించి కాంట్రాక్టర్ వద్ద నుంచి ఒక్కో పోస్టుకి 6 లక్షల రూపాయలు అడిగేవా లేదా? ఆ ఇచ్చిన వ్యక్తి కూడా మాకు తెలుసు, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అడ్డదిగల పిఏసిఎస్లో 1,50,50 లక్షల రూపాయలు రైతులకు తెలియకుండా క్రాఫ్ట్ లోన్ పెట్టి ఎక్స్ప్రెషన్ చేసి తీసేసావు. డబ్బులు సొమ్మలు తినేసావురా నువ్వు? పిఏసిఎస్లోన గంగవరం మండలంలో ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు సొసైటీ నుంచి స్కామ్ చేశాడు. దానికి మూల సూత్రధారి ఎవరు? నువ్వు కాదా అనంతబాబు? ఎవడబ్బ సొమ్మలను తినేశారురా మీరు? చెప్పండి సమాధానం. అడ్డదిగల్లోన స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి లోన్లు ఇప్పిస్తావా నువ్వు? తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ బయటకు వస్తాయి, రెడీగుండ్రా. 5 సంవత్సరాల్లో దాచుకొని పార్టీ ఫండ్తో జడ్డంగి అన్నవరంలో 11 ఎకరాలు కొన్నావు నీ పేరు మీద, ఇంకో 11 ఎకరాలు నీ భార్య పేరు మీద కొన్నావు. ఎక్కడ డబ్బులతో కొన్నావురా? నీ అత్తగారు ఊరు ఉత్తరకంచులు 20 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? ధర్మవరంలో మరికొంత 4 ఇళ్ల స్థలాలు కొన్నావు. ఏలేశ్వరంలో 4 ఇళ్ల స్థలాలు కొన్నావు, 1 ఇల్లు కొన్నావు, షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. కాకినాడలో 2 విల్లాలు ఉన్నాయి, వైజాగ్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి, విజయవాడలో 5 ఫ్లాట్లు కొన్నావు, ఏలేశ్వరంలో 1 ఇల్లు, పొదురుపాకలో 8 ఎకరాల భూమి కొన్నావు, 1 షాపింగ్ కాంప్లెక్స్ కొన్నావు, రాజ్మండ్రిలో 2 ఇల్లులు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? 10 సంవత్సరాలుగా మా డమ్మీ లక్ష్మిని, ఎస్టీ డమ్మీ లక్ష్మిని పెట్టుకొని పాపం దానికి ఒక చిన్న బంగారం కూడా, చెవుదిద్దులు కూడా లేవు, దాని పేరు చెప్పి నువ్వు తిన్నావు. తిన్న డబ్బంతా ఇలాగా ఆస్తుల రూపంలో పోగేసుకున్నావు. మైదాన ప్రాంతాల్లో సోమవరంలో 2 ఎకరాల భూమి కొన్నావు, ఎల్లవరంలో వీరభద్రరావు గారి భూమి 40 ఎకరాలు కొన్నావు, గొండోలు దగ్గర రైతుల దగ్గర నుంచి 15 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు చెప్పాలి అనంతబాబు? గిరిజన యువతకులు కూడా కాలేజీ సీట్ల కోసం లేకపోతే సర్టిఫికేట్ల కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని వాడుకొని నీ యొక్క వాంఛను తీర్చుకున్నావు. ఎంతోమంది బిడ్డలు, ఆడబిడ్డలు ఉసురు నువ్వు తీసుకున్నావు. మొన్న చూశారు మీరందరూ కూడా వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చినాయో. మహిళలతో అసభ్యంగా మాట్లాడి బట్టలు లేకుండా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. మేమేమైనా సృష్టించేమాయి? నువ్వు కాదా అనంతబాబు? చూసుకో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వ్యవహరించావు అన్నది అర్థమవుతుంది. ఇవన్నీ మర్చిపోయావు అనుకుంటున్నామేమో అనంతబాబు. ఏది ఎవరు మర్చిపోలేదు, అన్నీ ఒకసారి నీవు చేసినటువంటి నీ మంచిని గుర్తు చేస్తుందని ఒకసారి చూసుకో. చివరికి నీ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరైతే రోడ్లు బ్రిడ్జిలకి ఆ వర్కులకు గాను 5 కోట్లు లంచం తీసుకొని వర్కులు ఇచ్చావు. ఆ పని అయిందా లేదా, వర్క్ అయిందా లేదా నీకు అనవసరం, నీకు కావాల్సింది కమిషన్ మాత్రమే. ఆ డబ్బులు ఏమైనాయి? అది పరిస్థితి. ఇక చేపల చెరువు విషయాలకు వద్దాం. ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు?
గత 10 సంవత్సరాలుగా నువ్వు అడ్డదిగల మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? నీకు ఎంతమంది రైతుల భూములు కబ్జా చేసావు? అసలు వాణిజ్య భూములు పెట్టడానికి పర్మిషన్ లేని ఏజెన్సీ ప్రాంతాలు నువ్వు ఎలా పెట్టావు? మద్దిగడ్డ రిజర్వాయర్ నుంచి వెళ్లాల్సినటువంటి పొలాలకి నీరు నీ భూమి నుంచి నీ యొక్క చేపల చెరువులకు ఎలా వెళ్తుంది? ఎప్పుడు చేసావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా? ఇవి కాదా అక్రమాలు? ఈ రోజు నువ్వు మాట్లాడేస్తా ఉన్నావు మైక్ పట్టుకొని, మాకి చేలున్నాయి, మేము చెంప పగలగొట్టమని. ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈరోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం. అది కాకుండా మన డమ్మీ లక్ష్మి అతనికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంది. ఎటువంటి అస్తిత్వం లేదు. ఆమె కనీసం తన ఇంట్లో ఉన్న వాళ్ళని సగ్గబెట్టుకోలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లినటువంటి అనంతబాబు ఒక డోర్ డెలివరీ, దళిత గిరిజనులను చంపినటువంటి ఒక డోర్ డెలివరీ అనంతబాబుకి సపోర్ట్ చేసి ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఎంత సిగ్గుమాలిన విషయం మీరు చూడండి. ఒక గిరిజన మహిళ సపోర్ట్గా ఉంటారు, లేకపోతే ఇంకోటి పార్టీలు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ ఇలాంటి వ్యక్తులను చెంత చేరి ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతుందో మీరే గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం కూడా మేము ఆల్రెడీ పార్టీ అధిష్టానం దృష్టికి మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా న్యాయబద్ధంగానే మేము ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయండి, ఇంకోటి చేయండి మేము చెప్పట్లేదు. ఏదేమైనా సరే అనంతబాబుకి గిరిజనులన్నా, గిరిజన మహిళలన్నా, దళితులన్నా చిన్న చూపు అనడానికి మరొక నిదర్శనం ఈ జరిగినటువంటి వీడియోనే మీరు చూస్తూనే ఉన్నారు. మనం అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వంలో ఎట్లాగైతే వ్యవహరించారో ఇప్పుడు కూడా అట్లాగే మహిళలపైన దాడులు చేస్తూనే ఉన్నారు, మహిళల్ని కించపరుస్తూనే ఉన్నారు. ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన ఈరోజు ఇలాంటి ప్రచారం చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, ప్రజల్లో మా పైన చెడ్డ అభిప్రాయం కలిగించేలా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుమాలిన విషయం. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, అనంతబాబు, నేను కొట్టాలంటే ఎంతో సమయం పట్టదు, కానీ అలాంటి క్యారెక్టర్ మాది కాదు. మేము పూర్తిగా డొమెస్టిక్ వైలెన్స్కి అగెనెస్ట్ పర్సన్. నేను శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలగకుండా నా పని నేను చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులం కనుక మేము మీలాగా చంపేస్తాం, పొడి చేస్తామని మాట్లాడేటువంటి మనస్తత్వం మాది కాదు. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనలో నువ్వు ఉంటే నీకేం మంచిది అనంతబాబు. లేకపోతే త్వరలోనే జైలు ఊసలు లెక్కడానికి కూడా దగ్గరలో ఉండు. ఈరోజు నువ్వు చేసిన పాపాలే నిన్ను ముంచడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక నేను మరొకసారి నీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే సరైన గుణపాఠం నీకు చెప్పే తీరుతుంది. ఇంకా కేవలం 1.5 సంవత్సరం మాత్రమే అయింది, మిగతా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమేమి అభివృద్ధి చేస్తుంది అన్నది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మేము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు దాదాపుగా మేము నెరవేర్చేసాం. అవి కాకుండా ప్రజలకి ఉన్నటువంటి నిధులతోనే మేము ఎంతో కొంత చేస్తూ ఉన్నాం. ధనలక్ష్మి మాట్లాడుతూ ఉంది, ఈరోజు 100 పడకల హాస్పిటల్కి మేమే ప్రపోజ్ చేసాము, దాని ప్రకారంగా వచ్చింది, జీవో రాకుండా నేను చేసేసానని చెప్తూ ఉన్న శిరీష అని మాట్లాడుతూ ఉంది. నిజంగానే మీ ప్రపోజ్ చేస్తే మా కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు క్యాబినెట్లో దానికి తీర్మానం చేయడం జరిగింది? నిజంగానే జీవో పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మేము ఇంకో 2-3 రోజుల్లో జీవో తీసుకొస్తా ఉన్నాం. సింతూరులో పోతా ఉన్నాం. గండి పోచమ్మ నువ్వు చేసావా అని అడుగుతా ఉంది. 230 కోట్లు ఆ టెంపుల్ ఈవో గారు మేము పదే నా దగ్గరకు వచ్చి మేడం వెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దామంటే ధవళేశ్వరాలు మినిస్టర్ గారి దగ్గర తిరిగి ఈరోజు పోలవరంలో ఎఫెక్ట్ అవుతున్నటువంటి గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్కి దానికి ప్రొటెక్షన్ వాళ్ళ కింద 230 కోట్లు మేము తీసుకొచ్చాం. అది కూడా నువ్వేం చేసావు శిరీష అని మాట్లాడుతూ ఉంది. ఈరోజు R&R ప్యాకేజ్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అసెంబ్లీలో మాట్లాడిన 2 times ఫస్ట్ టైంలోనే మేము 100 కోట్లు తీసుకొచ్చాం. అలా 3 సార్లు ఇప్పటికి R&R ప్యాకేజ్ మేము ఇప్పించినాం. మీరు గతంలో మీరు చూస్తే నీ హయాంలో దేవపట్నం మండలంలో R&R ప్యాకేజ్ విషయంలో దొంగ పట్టాలు ఇప్పించి ఎన్ని కోట్లు దొబ్బు తిన్నావో తెలియదు అనుకుంటున్నావా అనంతబాబు? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నీ నాయకులు ఏం చేస్తారో మాకు తెలుసు, నువ్వేం చేసావో మాకు తెలుసు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ బయటకు వచ్చేటువంటి రోజులు ముందుగానే ఉన్నాయి. నీకు రోజులు కూడా దగ్గర పడ్డాయని మరొకసారి మీడియా సమ్ముఖంగా నేను తెలియజేస్తూ, ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని మరొకసారి హెచ్చిస్తా ఉన్నాను అనంతబాబు.